కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తక్కువ ధరకే కోట్ల విలువైన భూమిని అప్పటి కేసీఆర్ సర్కార్ అప్పగించారని పిల్లో తెలిపారు పిటిషనర్ న్యాయవాది వెంకట్రామరెడ్డి. ప్రతివాదులుగా అప్పటి సీఎం కేసీఆర్ అధికారులను చేర్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం తక్కువ ధరకు కేటాయించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 1100 కోట్ల విలువైన భూమిని కేవలం 37 కోట్లకు కట్టబెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు న్యాయవాది వెంకట్రామరెడ్డి. పిల్లో అప్పటి సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లలోని 11 ఎకరాల భూమిని టెండర్ ప్రక్రియ అనుసరించకుండా బీఆర్ఎస్ కు ఇచ్చారని తెలిపారు న్యాయవాది వెంకట్రామరెడ్డి. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి. కోకాపేటలో కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని గతేడాది తక్కువ ధరకే బీఆర్ఎస్ కు కేటాయించింది అప్పటి కేసీఆర్ సర్కార్. తాము తీసుకున్న ల్యాండ్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ సెంటర్ పెడతామని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మొత్తం వ్యవహారాలు రహస్యంగా జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. కోకాపేటలోని 239, 240 సర్వే నెంబర్లలోని 11 ఎకరాల భూమిని గతేడాది మే 16న సీసీఎల్ఏకు ప్రతిపాదించారు అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్. కలెక్టర్ ప్రతిపాదనలతో మే 17న సీసీఎల్ఏ ఆ ఫైల్ను తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అథారిటీకి సిఫార్సు చేసింది. దీంతో మే 19న బీఆర్ఎస్ కు 37 కోట్ల 53 లక్షలకే 11 ఎకరాలు కట్టబెడుతూ సర్క్యులర్ జారీ చేసింది అప్పటి సర్కార్. ఈ వ్యవహారం మొత్తం 4 రోజుల్లోనే జరగడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.